బీఆర్ఎస్ హయాంలోనే తొర్రూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొర్రూరు 5వ వార్డులోని హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక విఫలమయ్యారు అని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు. ఏర్పాటు చేస్తాను. నేను ఎరికేనా దయాకర్ ఎరికేనా టెంపుల్లో ఎవరొచ్చినా చెప్తావు, ఎవరొచ్చినా చెప్తావు, ఎవరొచ్చినా చెప్తావు. కాదు దయాకరా వచ్చిందని చెప్పు. ఎరికేనా దయాకరా? ఇప్పుడు కారు గుర్తు వాళ్ళు వచ్చిందని చెప్పు, కేసీఆర్ వాళ్ళు చెప్పిందని చెప్పు. 4000 వస్తుందా పెన్షన్? వస్తుందా 4000? 4000 ఇస్తాను కొంచెడు. అన్ని ఉంటా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు 45% బీఆర్ఎస్ గెలిచారు, మేము 55% గెలిచామని. అంటే గతంలో మేము అధికారం ఉన్నప్పుడు మేము 90% గెలిచాము. ఇదా సీను, మేము 90% గెలిచాము. ఈరోజు వాళ్ళ ఫెయిల్యూర్స్ 2.5 సంవత్సరాల్లో కూడా మొత్తం ఫెయిల్యూర్స్ అంతా బయటపడింది. ఓటోటి హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. 6 హామీలు ఇమ్మీడియట్లీ చేస్తామని చెప్పారు, అవి కూడా నిలబెట్టుకోలేదు. నేను ఒక్కటే చెప్తున్నాను, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకట మీరు అధికార బలంతో ఆయన తప్పటి గెలిచారు తప్ప ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒకట ప్రజలు చైతన్యవంతులు. ఏ సర్వే చూసినా ఎక్కడ చూసినా కూడా 1 సైడ్ ఉన్నది. కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, ఇది ఓటేసైనా మన బహుమతి ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. అదే తీరుగా తప్పుడు కేసులు కూడా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీశ్రావు గారి మీద, సంతోష్ గారి మీద నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నిన్న మీరు కూడా చూశారు, మేము ధర్నా చేసింది మున్సిపాలిటీ పరిధిలో కాదు, గ్రామ పంచాయతీ పరిధిలో. మా కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చిన కానీ మేము ధర్నా చేశాం. ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు. మున్సిపాలిటీ పరిధిలోనే చేసిందని అంటే తప్పుడు కేసులు కూడా మా మీద పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. మేము ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని ఇంకా 2 ఏళ్ళు నిలబడతాం. మళ్ళీ రాబోయేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఖాయం, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒకడు ఖాయం. రేపు మున్సిపాలిటీ మీద, తొర్రూరు మున్సిపాలిటీ మీద, వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల మీద కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ జెండా ఎగిరేయబోతున్నాం. రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగిరేయబోతున్నాం. ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నిలబెట్టుకోలేదు. ఇవాళ ఒక్క ముసలమ్మని అడిగితే 2000 ఇస్తే 4000 చేస్తారంటే మేము ఓటేసిన అంటారు. మహిళలు 2500 ఇస్తామంటే వేసినామంటారు. అమ్మాయిలు స్కూటీలు ఇస్తారంటే ఓటేసినామంటారు. కూలోళ్ళు 1200 ఇస్తామంటే ఓటేసినామంటారు.
రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చిందే మాకు పర్లేదని రైతులు చెప్పుకుంటారు. రుణమాఫీ సగం కూడా కాలేదంటున్నారు. నా బిడ్డ పెళ్లి చేసుకుంటే తులం బంగారం వస్తున్న ఆశతోటి చేసినామంటారు. ఇవన్నీ మోసం చేసి రేవంత్ రెడ్డి పొట్టానే బోకర్ మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ప్రజలు తెలిసి వచ్చింది, బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల లోపల రాష్ట్రం అంతా మా మున్సిపాలిటీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించవచ్చిందిగా కోరుతున్నాం. ఈ వార్డులో సురేష్ గారిది పాప ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎన్నో సేవలు చేశాడు. ఈ వార్డులో 16వ వార్డులో ఇది 5వ వార్డులో గెలిపించవచ్చింది. కానీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.